ఒక దేశం లోపల మెల్లగా మండుతున్న మంట బయటకి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తున్న పరిస్థితి. కానీ లోపల గుగ్గిలం రగులుతుంటే ఏ క్షణంలోనైనా అగ్ని జ్వాలలు ఎగిసిపడొచ్చు. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అంశం అదే. మన పొరుగు దేశం పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? బలూచిస్తాన్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు నిజంగానే మరో విభజనకు సంకేతాలా, లేక ఇవి కేవలం రాజకీయ ప్రకంపనలేనా? ఓవైపు సైన్యం, మరోవైపు వేర్పాటువాద శక్తులు, మధ్యలో చిక్కుకున్న సాధారణ ప్రజలు. వీడియోలు, హెచ్చరికలు, బందీలు, అల్టిమేటంలు ఇవన్నీ కలిపి చూస్తే పరిస్థితి ఎంత తీవ్రమైందో అర్థమవుతోంది. అసలు బలూచిస్తాన్ సమస్య ఎలా మొదలైంది? ఇప్పుడు ఎందుకు మళ్లీ మంటలు రగులుతున్నాయి? 1971లో జరిగిన సంఘటనలు చరిత్ర పుటల్లోనే మిగిలిపోతాయా, లేక మళ్ళీ అదే కథ కొత్త రూపంలో ముందుకొస్తుందా తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. BLA పాకిస్తాన్ సైన్యం మధ్య భీకర పోరాటం. 17 మందిని బందీలుగా చేసుకున్నట్టు ప్రకటన. ఖైదీల మార్పిడి ఒప్పందానికి డెడ్లైన్ విధింపు. దక్షిణాసియాలో రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవు. ఒక సమస్య ముగిసిందనుకునేసరికి మరో ఉద్రిక్తత తలెత్తడం అక్కడ సాధారణ విషయం. ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అంశం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ మళ్లీ విభజన దిశగా వెళ్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చరిత్రను చూసిన వారికి ఈ ప్రశ్న అసహజంగా అనిపించదు. ఎందుకంటే ఒకసారి ఇదే దేశం నుంచి 1971లో బంగ్లాదేశ్ వేరుపడింది. అప్పటి పరిణామాలు గుర్తొస్తే నేటి పరిస్థితులు చాలా మందికి ఆ కాలాన్ని తలపిస్తున్నాయి. బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో అతిపెద్ద ప్రావిన్స్, కానీ జనాభా పరంగా మాత్రం తక్కువ. సహజ వనరులు, ఖనిజ సంపద, గ్యాస్ నిల్వలు, సముద్ర తీర ప్రాంతం వంటి ఎన్నో వ్యూహాత్మక ప్రయోజనాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రజల్లో అసంతృప్తి దశాబ్దాలుగా పెరుగుతూనే ఉంది. ఆకలి రాజ్యాన్ని అడగదు అన్నట్టు అభివృద్ధి లేకపోతే అసహనం పెరగడం సహజం. బలూచ్ ప్రజలు తమ వనరులను కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపిస్తున్నారు. తమకు సరైన వాటా, రాజకీయ స్వయం ప్రతిపత్తి, గౌరవం ఇవ్వడం లేదని వాదిస్తున్నారు. ఈ అసంతృప్తి క్రమంగా వేర్పాటువాద ఉద్యమంగా మారింది. ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా చురుకుగా ఉంది. ఈ సంస్థ పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. తాజాగా విడుదల చేసిన వీడియోలో పాకిస్తాన్ సైనికులను బంధించినట్లు ప్రకటించడం పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో చూపిస్తుంది. కొందరిని విడుదల చేస్తూ మరికొందరిపై ఖైదీల మార్పిడి ఒప్పందం కోరడం ద్వారా తాము కేవలం సైన్యానికే వ్యతిరేకమని, సాధారణ ప్రజలకు వ్యతిరేకం కాదని తెలియజేయాలనుకుంటున్నారు. పాకిస్తాన్ సైన్యం కూడా ప్రతి దాడులు చేస్తుంది. ఇరువైపులా కాల్పులు, పేలుళ్లు, దాడులు కొనసాగుతున్నాయి. ఎవరి ప్రకటనలు నిజమో బయట ప్రపంచానికి స్పష్టంగా తెలియకపోయినా అక్కడి భద్రతా పరిస్థితి క్షీణించిందన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అగ్గిపెట్టెలో మంట పెట్టినట్టు పరిస్థితి వేగంగా వ్యాపిస్తుంది. మహిళా ఆత్మాహుతి దాడులు జరగడం వంటి సంఘటనలు ఈ ఉద్యమం ఎంత దూరం వెళ్లిందో తెలియజేస్తున్నాయి. చరిత్రను వెనక్కి తిప్పి చూస్తే బలూచిస్తాన్ సమస్య కొత్తది కాదు. 1947లో భారత విభజన సమయంలో బలూచు నాయకత్వం స్వతంత్రత కోరింది. కానీ తర్వాత రాజకీయ ఒప్పందాలు, ఒత్తిడులు, సంఘటనల నేపథ్యంలో ఈ ప్రాంతం పాకిస్తాన్లో కలిసింది. అప్పటి నుంచి అనేక తిరుగుబాట్లు జరిగాయి. ప్రముఖ గిరిజన నాయకులు అరెస్టు కావడం, మరణించడం వంటి సంఘటనలు బలూచు ప్రజల్లో అనుమానాలు పెంచాయి. ఒకసారి మోసపోయినవాడు రెండోసారి జాగ్రత్త పడతాడు అన్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వంపై విశ్వాసం తగ్గిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ ఇంకో కీలక అంశం ఆర్థిక, వ్యూహాత్మక ప్రాజెక్టులు. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రకటించిన తర్వాత బలూచు ప్రాంతంలో అసహనం మరింత పెరిగిందని చెబుతారు. ఈ ప్రాజెక్టు ద్వారా రహదారులు, పోర్టులు, పారిశ్రామిక ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే స్థానిక ప్రజలకు సరైన ఉపాధి, భద్రత, వాటా దక్కలేదనే భావన ఉంది. తమ భూములు కోల్పోయి ప్రయోజనం లేకుండా పోతున్నామనే ఆవేదన ఉంది. రాజకీయ రంగంలో కూడా ఉద్రిక్తత కనిపిస్తుంది. బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అఖ్తర్ మెంగల్ ఇటీవల రాజీనామా చేశారు. తన ప్రభుత్వానికి అసలు అధికారమే లేదని వ్యాఖ్యానించడం పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో తెలియజేస్తోంది. ఇది కేవలం భద్రతా సమస్య కాదు, రాజకీయ ప్రతినిధిత్వం, గౌరవం, న్యాయం వంటి అంశాల సమ్మేళనం. ఈ పరిణామాలు చాలా మందికి 1971 పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో కూడా తూర్పు పాకిస్తాన్ ప్రజలు తమపై వివక్ష జరుగుతుందని భావించారు. చివరకు యుద్ధం జరిగి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందా అనే సందేహం ఇప్పుడు కొందరిలో ఉంది. అయితే ప్రతి కాలానికి తన ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. అంతర్జాతీయ రాజకీయాలు, సైనిక సమీకరణాలు, ఆర్థిక సంబంధాలు ఇవన్నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి.
ప్రస్తుతం చూస్తే బలూచిస్తాన్ సమస్య పాకిస్తాన్కు పెద్ద సవాల్గా మారింది. ఒకవైపు భద్రతా చర్యలు, మరోవైపు రాజకీయ చర్చలు, ఇవి రెండూ సమతుల్యం చేయాల్సిన అవసరముంది. చేతికి అందినదే ముద్ద అన్నట్టు కేవలం బలప్రయోగంతో సమస్య పరిష్కారం కావడం కష్టం. ప్రజల మనసులు గెలవడం అవసరం. అభివృద్ధి, న్యాయం, విశ్వాసం ఈ మూడు లేకపోతే అసంతృప్తి మళ్లీ మంటలా వ్యాపిస్తుంది. భవిష్యత్తు ఏమిటో స్పష్టంగా చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం నిజం, బలూచిస్తాన్ సమస్యను తేలికగా తీసుకునే స్థితి ఇక లేదు. ఇది పాకిస్తాన్ అంతర్గత స్థిరత్వానికి, దక్షిణాసియా రాజకీయ సమతుల్యతకు కీలక అంశంగా మారింది. పరిష్కారం కోసం సంభాషణ మార్గం ఎంచుకుంటారా, లేక సంఘర్షణ మరింత తీవ్రమవుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కాలమే కడపటి న్యాయమూర్తి అన్నట్టుగా రాబోయే రోజులు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మొత్తానికి చూస్తే బలూచిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు సాధారణ సంఘటనలైతే కావు. ఇవి కేవలం ఒక ప్రాంతీయ సమస్యలా కనిపించినా దాని ప్రభావం దేశ రాజకీయాలపై, భద్రతపై, అంతర్జాతీయ సంబంధాలపై పడే అవకాశం ఉంది. ప్రజల భావోద్వేగాలను, వారి ఆత్మగౌరవాన్ని, వారి హక్కులను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రమవుతాయని చరిత్ర చెబుతోంది. మంట చెలరేగిన తర్వాత నీళ్లు పోసినా ప్రయోజనం ఏమిటి అన్నట్టు పరిస్థితి అదుపు తప్పకముందే పరిష్కారం కనుక్కోవాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తుంది. సంభాషణ దారిలో నడుస్తారా, లేక సంఘర్షణ మార్గాన్ని ఎంచుకుంటారా అన్నది పాకిస్తాన్ నాయకత్వంపై ఆధారపడి ఉంది. ఒకప్పుడు జరిగిన విభజన చరిత్ర పునరావృతమవుతుందా, లేక సమగ్రతను కాపాడుకుంటారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.